Let's do this. మనకి హోమ్ బేకింగ్ బిజినెస్ మన ఇన్స్టింక్ట్స్ని ఫాలో అవ్వడం ఎందుకు ఫాలో అవ్వాలి అంటే ఈరోజు నాకు వచ్చిన ఆర్డర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 3 days బ్యాక్ ఒక ఆర్డర్ వచ్చింది. నార్మల్గా అయితే నాకున్న హెల్త్ కండిషన్ బట్టి ఇప్పుడు నేను 3 days అడ్వాన్స్ అయితేనే ఆర్డర్ తీసుకున్నాను. బికాస్ ఇంట్లో పనులు అన్నీ మేనేజ్ చేసుకుని పిల్లల్ని చదివించి ఈ కేక్ కూడా చేయడానికి టైం తీసుకుంటున్నాను అన్నమాట. సో అందుకని ఒకరోజు కేక్ చేస్తున్నాను, ఒక లేయర్ స్టార్ట్ చేసి ఫిల్లింగ్ చేస్తున్నాను, ఒకరోజు ఫ్రాస్టింగ్ చేస్తున్నాను. ఫైనల్ మనం ఏ రోజు అయితే డెలివరీ చేస్తామో ఆ రోజు అనమాట. సో యాక్చువల్లీ రీసెంట్గా అయితే 1 dayలో కూడా కేక్ చేశాను. ఇప్పుడైతే చేయగలను అని అనిపిస్తుంది. నేను 3 months బ్యాక్ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడైతే ఈ ప్రాసెస్లో నేను చేస్తే నాకు స్ట్రెస్ ఫ్రీగా చేయగలుగుతున్నాను. సో ఫైనల్గా ఏంటంటే నిన్న ఎంత ట్రై చేసిన, యాక్చువల్గా నిన్న కేక్ చేయాలి, రేపు డెలివరీ కాబట్టి. సో నేను ఎంత ట్రై చేసినా చేద్దామన్నా చేయబుద్ధి అవ్వలేదు. సో ఏంటంటే ప్రింట్స్ పని ఉంది. సో ఇప్పుడు నేను ఫాండెంట్ యాక్సెంట్స్ కూడా తీసుకోవట్లేదు అనమాట ఆర్డర్స్. సో ఈ ప్రింట్స్ తీసుకోవడే పని అయితే అవుతుంది కదా అని చెప్పి కేక్ చేయడం అయితే నేను పోస్ట్పోన్ చేశాను. సో ఇవైతే ప్రింట్స్ తీసుకున్నాను వెళ్ళి. సో దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి, చెప్తాను. ఇవి నాట్ ఎడిబుల్ ప్రింట్స్. ఎడిబుల్ ప్రింట్స్ తీసుకుని నేను లాస్ట్ టైం 3 years చాలా తప్పు చేశాను అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఇది కేక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అని దాన్ని బట్టి నేను ఇంకా డీటెయిల్స్ చెప్తాను. అయితే నేను కేక్ చేయలేదు, ఈరోజు చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. 12 o'clockకి మార్నింగ్ చూస్తే నా క్లయింట్ దగ్గర నుంచి మెసేజ్ ఉందన్నమాట. సో మీరు ఎగ్జియస్ చేయగలుగుతారా కేక్ అని. సో నాకు ఫస్ట్ షాక్ అనిపించింది. యాక్చువల్లీ నేను కేక్ చేసేసి ఉంటే కేక్ చేయడం ఏమి మళ్ళీ చేయడం ప్రాబ్లం కాదు, టైం ఉంది కాబట్టి. క్లయింట్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో కేక్ కావాలన్నాను. అది కూడా 2.5 kg. సో నా దగ్గర పెద్ద ప్యాన్ అంటే రెక్టాంగిల్ షేప్ లేదు. ఇది 12x12 ఉంది, ఆర్ 8 inch 7 inch 6 inch లేదు. సో దీంట్లోనే చేద్దామని అనుకుంటున్నాను. నాకున్న బోర్డ్ కూడా ఇప్పుడు 12x12 ఉంది పెద్దది అంటే. సో 12x12లో 3 kg అంటే రెసిపీని ట్రిపుల్ చేసి చేస్తాను. అక్కడ వాటర్ హీటింగ్ పెట్టాను. ఇప్పుడేమో ఓవెన్ ప్రీ హీటింగ్ కోసం ఆన్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ టెంపరేచర్లో హీట్ అవ్వదన్నమాట. సో ఓవెన్ థర్మోమీటర్ యూజ్ చేసి కరెక్ట్గా టెంపరేచర్ చూసుకుని హీట్ చేసుకోవాలి. ఈజియెస్ట్ చాక్లెట్ కేక్ అండ్ వేగాన్. దీంట్లో కర్డ్ ఆర్ మిల్క్ బటర్ ఏమీ యూజ్ చేయము. అండ్ మై ఫేవరెట్ ఎగ్లెస్ కేక్. నాకు అసలు మామూలుగా ఎగ్లెస్ కేక్స్ అంటే ఇష్టం ఉండదు, అంటే దాంట్లో ఫ్లేవర్ కానీ ఆ కేక్ టెక్స్చర్ కానీ ఉన్నట్టు అనిపించదు నాకు. సో ఇది మాత్రం చాక్లెట్ కేక్. ఎగ్లెస్లో అయితే చాక్లెట్ కేక్ చేయడానికి నేను ఇష్టపడతాను. సో ఫైనల్లీ ఐఎమ్ డూయింగ్ దిస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఎగ్లెస్ కేక్ వచ్చేది చెప్పాలంటే. ఇప్పుడు ఇది మైదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా అండ్ సాల్ట్. దీంట్లో షుగర్ వేసి కలిపేస్తున్నాను అనమాట. చూడండి 1 bowl రెసిపీ చాలా ఈజీ. వాటర్ బాయిలింగ్ ఉండాలి, అంటే హాట్ వాటర్ ఉండాలి. ఆ టెక్స్చర్ సూపర్ ఉంటుంది. ఫజ్జీగా మీ వాటర్ టెంపరేచర్ని బట్టి కేక్ టెక్స్చర్ మారుతుంది. దీంట్లో వాటర్ ఎసెన్స్ అండ్ వెనిగర్ లాస్ట్లో వేస్తాము, ఎందుకంటే అవి మెల్ట్ చేసి వేసుకునే వరకు ఇది లంగ్స్ లాగా అయిపోతుంది. $50 minutes పెట్టాను, చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాను పెద్ద కేక్, ఐ మీన్ ఈ సైజులో. ఐ థింక్ 3 kgs ఒకసారి నేను ఇంతవరకు చేయలేదు అనుకుంటా. లెట్స్ సీ. 1920s
2019-2020లో నేను ఈ బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిన మెయిన్ తప్పు ఏంటంటే నా ఆకలికి నేను వాల్యూ ఇవ్వకపోవడం. ఇప్పుడు కేక్ చేసేసాను కదా, నాకు ఫుల్గా ఆకలేస్తుంది. యాక్చువల్లీ మార్నింగ్ రాజా తాగాను, బట్ స్టిల్ ఆకలేస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు మంచిగా దోశ వేసుకుని తింటున్నాను. సో నార్మల్గా అయితే ఇడ్లీ పిండి దోశ పిండి రెడీగా వేసి పెట్టుకుంటాను. బట్ ఇప్పుడైతే ఈ అక్షయ్ కల్పది దోశ పిండి ఆర్డర్ చేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్. కానీ ఎందుకంటే నిన్న మొన్న ఇంట్లో బాగాలేదు కాబట్టి. సో ఇప్పుడు ఆకలేయంగానే మెయిన్ అప్పుడు చేసిన తప్పు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయకోకుండా, లంచ్ సరిగ్గా టైంకి చేయకోకుండా 3కి 4కి వర్క్ చేస్తూ ఉండిపోయి మెయిన్ నా ఆకలికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట. సో దానివల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. మళ్ళీ అందుకే 3 years బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ దోశలోకి రాత్రి చేసిన క్యాబేజీ పచ్చడి ఉంది. సో దీన్ని వెయిట్ చేసుకుని లంచ్ని తినేస్తాం. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి మార్నింగే చేసేసామన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు ఉందని తెలుసు కాబట్టి, కేక్ చేయాలని తెలుసు కాబట్టి బీట్రూట్ కర్రీ అండ్ రైస్ ఉన్నాయి, వేసుకుంటాం, ఆమ్లెట్ వేసుకుంటాం. అది మెయిన్. మీరు మాత్రం టైంకి తినండి. ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు, హోమ్ బిజినెస్, ఇంట్లో ఉండి ఏదైనా చేసేవాళ్ళ మట్టుకి ఖచ్చితంగా టైంకి తినండి ప్లీజ్. ఏమన్నా ట్రై చేస్తున్నప్పుడు నా గుండె కూడా ఇలా టక్ 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 కొట్టుకుంటూ ఉంటుంది. Eggless cake, chocolate cake. Let's do this. Let's do this. Wow. Yummy. అంటే కేక్ మంచిగా వచ్చిందంటే ఇట్స్ హిట్. బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను బై మిస్టేక్ కాంపౌండ్ యూస్ చేయకుండా జస్ట్ ప్రైస్డ్ 190 rupees రియల్ చాక్లెట్ యూజ్ చేశాను, విచ్ ఇస్ ప్రైస్డ్ 605 rupees. సో ఇంకా దీంట్లో కోకో సాలిడ్స్ అండ్ కోకో బటర్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి?